ఉగ్రవాదులను కఠినంగా శిక్షించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ కోరారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద జరిగిన పర్యాటకులపై ముష్కరుల దాడిని ఖండిస్తూ జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 3 రోజులు సంతాప దినాలు ప్రకటించిన నేపథ్యంలో నేడు జాతీయ జెండాతో మానవహారం చేపట్టారు. జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన స్థానిక చర్చి కూడల వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ జెండాను చేతబట్టి మానవహారం నిర్వహించి అమరులైన దేశ ప్రజలకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ మాట్లాడుతూ ముష్కరుల దాడిని తిప్పికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తం అవుతుంది అన్నారు. ఉగ్రవాదులు భారతదేశంలోకి ప్రవేశించాలి అంటే భయపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జనసేన నాయకులు కంది రవిశంకర్ మాట్లాడుతూ ప్రశాంతంగా ఉండే భారతదేశంలో ఉగ్రవాదులు ఇటువంటి చర్యలకు పాల్పడటం బాధాకరమని అన్నారు. ఇటువంటి చర్యలను ఖండించేలా దేశ ప్రజలందరూ ఐక్యం కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చిట్టిం ప్రసాద్, కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, పిల్లి రాజేష్, కృష్ణా పెన్న, రీజన్ కోఆర్డినేటర్ బొందుల శ్రీదేవి, పల్లా ప్రమీలతో పాటు పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెహల్గాం ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో 28 మంది భారతీయులు చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇలాంటి ఉగ్రవాద చర్యల్ని ఎవరు కూడా సమర్థించకూడదు. ఇలాంటి ఉగ్రవాదాలని ఇక ముందుట భారతదేశంలో ఉగ్రవాదులు అడుగు పెట్టాలంటే భయపెట్టే విధంగా చట్టం తీసుకొని రావాలి. అలాంటి చట్టాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయాలి. అసలు భారతదేశంలో ఉగ్రవాదం అనేది లేకుండా చేయాలని చెప్పి ఒక భారతీయుడిగా మేమందరం కూడా జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాం. ఏది ఏమైనా గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈసారి చాలా ఘోరంగా 28 మందిని చంపడం అనేది ఉగ్రవాదులు చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంలో జనసేన పార్టీ నుంచి 3 రోజులు సంతాపం ప్రకటించి ముందు రోజు క్యాండిల్ ర్యాలీ, అలాగే రెండో రోజు మౌన దీక్ష, ఈరోజు చివరి రోజు మానవహారం చేయాలని చెప్పేసి ఆయన పిలిపించారు. ఆ పిలుపు మేరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అందరం కూడా కలిసి, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు అందరం కూడా కలిసి ఈరోజు మానవహారం విజయవంతం చేయడం జరిగింది. దేశం మీద ప్రతి ఒక్కరికి కూడా భక్తి ఉండాలి. ఇది మన దేశం. దేశం మనకేమిచ్చిందనేది కాదు, మనం దేశానికి ఎంత సేవ చేశామనేది కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఈ గత 2 రోజుల నుంచి జరుగుతున్న విషయాలు మీ అందరికీ తెలిసిన విషయమే. భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు చాలా బాధపడాల్సిన రోజు వచ్చిందండి. ఈ మనకు జరిగిన 28 మందిని చంపిన కాశ్మీర్లో జరిగిన ఈ ఉగ్రవాదం అనేది ఎవరు సహించడం లేదు. భారతదేశంలో ప్రధానమంత్రి గారు ఆయన ఎంతో తీవ్రంగా చర్యలు తీసుకోబోతున్నారు. ఇలాంటివన్నీ చర్యలు అనేది చాలా అవసరం అండి. భారతదేశంలో ప్రతి పౌరుడు మనది అని సొంతదని చెప్పి వచ్చారు. ఈరోజు వీర మహిళలు, వీర సైనికులు అందరూ మొత్తం ప్రతి ఒక్కళ్ళు మానవహారంగా వచ్చారండి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇచ్చిన పిలుపు ప్రకారం 3 రోజుల నుంచి మేము కార్యక్రమం చేస్తున్నాము. ఎందుకంటే భారతదేశంలో ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ ఈ సొంతగా తీసుకోవాల్సిన బాధ్యత ఉందండి. ఇలాంటి బాధ్యతని మనం అందరం వల్ల నాకెందుకని అనకూడదు. ఒక ఇంట్లో మన ప్రాబ్లం జరిగినట్లుగా ప్రతి ఒక్క సమస్యను మన దగ్గర ఉంటే బాగుంటుంది. ఇటు మోడీ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ తెగ తిరుగుతున్నారు. దీని మీద స్పందిస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలు చెబుతున్నారు, ప్రతి ఒక్కరు చేయమని చెబుతున్నారు. ఎన్డీఏ కూటమి అనేది చాలా బలంగా ఉందండి. దీని మీద మటుకు అమిత్ షా గారు అండ్ మోడీ గారు మటుకు ప్రతీకార చర్య మటుకు ఎటువంటి పరిస్థితుల్లో చేస్తామని మన భారతదేశ ప్రజలందరికీ అభయం ఇస్తున్నారు.